ట్రంప్ ఏడుపు అయితే ఆగట్లేదు. విచిత్రం ఏంటంటే $31 ట్రిలియన్ ఎకానమీ ఉన్నటువంటి దేశానికి అధ్యక్షుడు తమ ఆర్థిక వ్యవస్థని $4 ట్రిలియన్ ఉన్నటువంటి భారతదేశం కూలుస్తోందంటూ బహిరంగ ప్రకటనలు చేస్తూ ఎవరి కోసం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటిది. భారతదేశం తమ ఉత్పత్తుల మీద భారీ ట్యాక్సులు వేస్తోంది అన్నటువంటి. భారతదేశం ఏమో వాళ్ళకి జీరో ట్యాక్స్ అని చెప్పలేదు, కానీ జీరో ట్యాక్స్ వేసేస్తానని భారతదేశం ముందుకు వచ్చిందని మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు. భారతదేశం అబ్జెక్షన్ రైట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే, భారతదేశానికి సంబంధించినటువంటి కార్ల ఉత్పత్తుల్లో అమెరికా వాడి కారు టెస్లా వాడు తీసుకొచ్చేసి ఇక్కడ 100% ట్యాక్స్, ఈ దేశంలో తయారు చేస్తే ట్యాక్స్ తక్కువ. ఎందుకు? ఇక్కడ ఇండస్ట్రీ గ్రోత్ రావాలా, ఇక్కడ పోటీ ఉండాలి తప్పించి అక్కడోడు వచ్చి ఇక్కడ పోటీ పడకూడదు. అలాగే దాన్ని ట్రంప్ తప్పుపడుతున్నాడు. అదే సందర్భంలో వాళ్ళకేమో వాళ్ళ దేశంలోనే ఉత్పత్తి పెరగాలంటాడు. ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ వెహికల్ తీసుకొచ్చి 200% టారిఫ్లు వేస్తుంది భారతదేశం, ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు. అదే కదా ఇక్కడ లెక్క. భారతదేశంలో ఉన్నటువంటి బైకుల్ని పక్కన పెట్టేసి వాళ్ళ దేశపు బైకుల్ని ఈ దేశంలో అమ్మి పెట్టాలని చెప్పి ఎలా కోరుకుంటాడు అంటే అది అంతే. అదే సందర్భంలో అమెరికా లేకపోతే వరల్డే చచ్చిపోతుందంటూ మరొక దిక్కుమాలినటువంటి ప్రకటనలు. ప్రపంచం లేకపోతే అమెరికా చచ్చిపోతుందన్న సంగతి కూడా మర్చిపోతున్నాడు ఆయన.